హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మనం దోశల మీద వేసే ఎర్రకారం ఎలా చేయాలో చూసేద్దామండి ఎంతో టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా లేకుండా కూడా మనము ఎన్ని దోశలైనా తినేచ్చు అంత బాగుంటుంది దాంట్లోకి దోశల్లోకి వేరుశనగ పచ్చడి ఎలా చేయాలి ఈరోజు మనం లంచ్కి కానీ లేదా డిన్నర్కి కానీ లేదా మనం బ్రేక్ఫాస్ట్కి కానీ ఎలా అయినా సరే మనము చేసుకోవచ్చండి సో ఇది రాయలసీమ సైడ్ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉంటుంది చూసేద్దాం పదండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసేసుకోండి గ్రౌండ్నట్స్ ఇలా వేయించేసుకోవాలండి కొంచెము ఈ లోపల మనము ఎర్రకారం ఎలా చేయాలో చూద్దాం ఎర్రకారం అంటే మనం ఎండుమిర్చి కొంచెము కొన్ని నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నీళ్ళలో నానబెట్టుకుంటే అది ఇలాగా మెత్తగా అవుతుంది సో ఇక్కడ 1.5 ఉల్లిపాయలు తీసుకున్నాను సో ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి ఇదైతే దోశల మీద వేయడానికి దీంతో పాటు మనము పొడి జల్లుకుంటాం దోశల మీద సో ఇప్పుడు ఇవి చూద్దామంటే ఎలా చేయాలో మిక్సీలో వేసుకుందాం ఇది ఫ్రై అయ్యే లోపల ఒక జార్ తీసుకున్నానండి సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ ఇందులో వేసేసుకుందాము ఉల్లిపాయలు ఇవి ఎండుమిర్చి మనం కొన్ని నానబెట్టుకున్నాం కదా సో ఈ ఎండుమిర్చి తర్వాత ఉల్లిపాయలు ఒక 2 వెల్లుల్లిపాయలు పచ్చివేనండి అది వేయించలేదు అన్ని పచ్చివే ఇందులోకి సాల్ట్ సరిపడా సాల్ట్ తర్వాత చింతపండు అండి చింతపండు కొంచెం చింతపండు సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మిక్సీలో వేసేసుకుందామండి మిక్సీలో వేసుకున్నది చూడండి ఎంత రెడ్గా ఎలా వచ్చిందో సో ఇదే మనం దోశ మీద అప్లై చేసుకుంటాము చాలా చాలా బాగుంటుంది జాగరీ కావాలన్న వాళ్ళు వేసుకుంటారు బట్ జాగరీ ఇందులో వేయలేదు నేను సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ లోపల ఇవి ఫ్రై అవుతున్నాయి అయితే పచ్చడి ఇలా తీసేసుకున్నానండి సో ఇప్పుడు ఈ గ్రౌండ్నట్స్ కూడా వేడి అయిపోయి వేగాయి సో ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను నూనెలో వేసానండి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సో పచ్చడి గ్రౌండ్నట్ పచ్చడి సో ఇది మనం ఏంటంటే ఈ ఉల్లికారం ఇది సపోజ్ మనము ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు వంకాయ కర్రీ చేసుకున్నప్పుడు ఉల్లికారం కిందైనా పెట్టుకోవచ్చు అలా చాలా వాటిలో కర్రీస్లో కూడా మనం ఇది ఇలాంటిగా చేసేసి ఇలాగా మనం వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసాను ఇప్పుడు పచ్చడిలో కూడా వెల్లుల్లిపాయ వేస్తాను సో ఈ పచ్చిగా ఉండకుండా ఉండడానికి ఇలాగా ఇవి ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిపోతే ఇవన్నీ మనం మిక్సీలో వేసేయడమే అంతేనండి ఇంకా వేగిపోయి కదా సో స్టవ్ ఆరిపేద్దాము ఇవి చల్లారాక మిక్సీలో వేసేసుకుందాం ఇందాక వేయించిన గ్రౌండ్నట్స్ తర్వాత పచ్చిమిర్చి దాంతోపాటు 2 వెల్లుల్లిపాయ వేసానండి 2 తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ ఆ తర్వాత కొంచెం చింతపండు అంతేనండి ఇవి మనము మిక్సీలో వేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్ మీద పెట్టుకోవాలి అంతేనండి చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో తగినంత వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని మిక్సీలో ఇలా పచ్చడి కింద చేసుకుని పెట్టుకోవాలండి సో ఇప్పుడు పోపు దీంట్లోకి మనము కొంచెం ఆవాలు వేసుకుందాము కొంచెం ఆవాలు మిరపకాయ కొంచెం కరివేపాకు అంతేనండి సో ఇది మనము ఇందులో వేసేసుకోవాలి అయిపోయిందండి పచ్చడి ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము చూసారు కదా ఇది ఇలా రెడీగా ఉంటే మనం దోశలు ఈజీగా చిటికలో వేసేసేయచ్చు వీటితో పాటు ఇదేమో పప్పుల పొడి అండి అంటే గులసెన పప్పుని ఎండుమిర్చి సాల్ట్ వెల్లుల్లిపాయ వేసి పొడి చేసి పెట్టుకున్నది సో ఇవి ఉంటే మనము 6-7 దోశలైనా ఈజీగా తినేస్తాం సో ఇప్పుడు పెనం కాలుతుందండి సో అస్తమాటికి మనము వాష్ చేయకుండా ఇలా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకొని రెడీ చేసుకుంటే ఈజీగా బాగా వస్తాయండి దోశలు సో ఇప్పుడు మనము దోశ వేసుకుందాం దోసపిండి బాగుంటే చాలండి చక్కగా వచ్చేస్తాయి దోశలు ఎన్నైనా తినేయాలనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ
నాకైతే లంచ్ కూడా ఇష్టమేనండి. టిఫిన్ అంటే చాలా ఇష్టము. సో, ఇప్పుడు ఇది హెచ్చిచ్చేసుకొని ఒకసారి స్టవ్‌ది అలా పెట్టుకుంటే అది కొంచెం ఇదవుతుంది కదండీ! సో, ఇప్పుడు మనము ఫస్ట్ కొంచెం ఆయిల్ ఏసేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక ఇది ఒక సైడే కాలుస్తామండి మనము. ఒక సైడే కాలుస్తాము. ఎక్కువ 2 వైపులా కాదు. సో, కొంచెం మనకు కాలుతుంది అన్నప్పుడు అప్పుడు మనం వేసుకోవాలండి. సో, ఇది చూసారు కదా! ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసేసుకుంటే చట్నీ కూడా అవసరం ఉండదు. అంతా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం క్రిస్పీగా కాలాలి. ఈ లోపల మనం ఇది ఫ్రై అవుతుంది అన్నప్పుడు ఇది కూడా వేసేసుకోవడమేనండి, పప్పుల పొడి. చూడండి, ఇంకా కొంచెం సేపు ఉంచుదాము. ఇప్పుడు రెడీ అయిపోయిందండి దోశ. చూసారు కదా! సో, ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసుకుందాము. ఇక్కడ కొంచెం పచ్చిగా అంతా పోయాక అప్పుడు ఇది అప్లై చేసేసి వేసేయడమేనండి. ఇప్పుడు పొడి వేసేద్దాము. అంతేనండి, తీసేస్తాము. అంతే, చూసారు కదా! అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కారం దోశ రెడీ అయిపోయింది.